జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిగా పదవీ విరమణ పొందిన వెంకటరమణ ఆత్మీయ వీడుకోలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి నెల్లూరు నగరంలోని ఎన్జీఓ హోంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, ఉద్యోగుల నడుమ ఆయనకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రంగయ్య నాయుడు, సభ్యులు తదితరులు పాల్గొని ఆయనకు పూలమాల, బొకే, శాలువాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి 1 రూపీ కూడా అకౌంట్ చేసి రాత్రి 1 గంట అయినా సరే సార్ సంతకం పెట్టండి రమేష్ రేపు పొద్దున్న పెట్టాలంటే ఒక లిస్ట్ అలాగే తయారు చేసుకొని ఒక సిస్టమేటిక్ తీసుకుని ఎలక్షన్స్ లోని ఎక్కడ ఏ ఖర్చు అవుతుందో ఏంటో కూడా తెలియదు కదా, సింగిల్ రూపీ కూడా చేయలేదు. విజయవాడలో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అర్ధరాత్రి 2 గంటలప్పుడు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి శాస్త్రి వారి చేతుల మీద గౌరవ సిఎస్ఓ అందరూ కూడా వారికి ఆత్మీయంగా వారికి సన్మానిస్తూ శివ సత్కారం అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా నేను నెల్లూరు జిల్లా సరఫరా అధికారిగా పదవీ విరమణ చేసిన సందర్భంగా మా స్టాఫ్ వారు ఒక గెట్ టుగెదర్ లాగా చాలా ఏర్పాటు చేసి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా చేయడం అన్నది చాలా సంతోషం. ఈ రిటైర్మెంట్ టైం అనేది నేను హ్యాపీగా చెప్తాను మా కుటుంబ సభ్యులతో. ఒకసారి మళ్ళీ మా స్టాఫ్కి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. జిల్లా పౌర శాస్త్రాధికారికి వెంకటరమణ గారు పదవీ విరమణకి శుభాకాంక్షలు తెలుపుతూ మా నెల్లూరు జిల్లా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చాం. సుబ్రహ్మణ్య గారు, నేను, శ్రీనివాసరెడ్డి గారు, మల్లికార్జున గారు, అందరూ మా శ్రీరెడ్డి గారు అందరూ రావడం జరిగింది. వెంకటరమణ గారు లాంటి మంచి వ్యక్తిని మేము డిఎస్ఓగా చూడడం నెల్లూరు జిల్లాలో అదృష్టంగా భావిస్తున్నాం. ఆ రోజు మరి వారు ఎల్ఎన్ సేవలు చేశారు. మిల్లర్లకి నొప్పి తగలకుండా పని చేయించి మిల్లలు మెప్పు పొంది పదవీ విరమణకి శుభాకాంక్షలు తెలుపుతూ మా నెల్లూరు జిల్లా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ అందరూ కూడా పెద్దలందరూ కూడా వచ్చాం. సుబ్రహ్మణ్య గారు, నేను, శ్రీనివాసరెడ్డి గారు, మల్లికార్జున గారు, అందరూ మా శ్రీరెడ్డి గారు అందరూ రావడం జరిగింది. వెంకటరమణ గారు లాంటి మంచి వ్యక్తిని మేము డిఎస్ఓగా చూడడం నెల్లూరు జిల్లాలో అదృష్టంగా భావిస్తున్నాం. ఆ రోజు మరి వారు ఎల్ఎన్ సేవలు చేశారు. మిల్లర్లకి నొప్పి తగలకుండా పని చేయించి మిల్లలు మెప్పు పొంది చాలామంది డిఎస్ఓ చూసాం. సౌమ్యుడు, ప్రతిభావంతుడైనటువంటి ఆయన ఏ అర్ధరాత్రి నుంచి ఆమె పలిగామంటే దానికి కారణం వారు ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలతో, అలాగే మాకు ఏదైనా ఉన్నా ఒక డిపార్ట్మెంట్లో కూడా పై అధికారులకు చెప్పి నచ్చజెప్పి మా పనులు చక్కబెట్టినటువంటి వ్యక్తి వెంకటరమణ గారు. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య భౌతిక శాంతి కోరుతున్నారు. సౌమ్యుడు, ఒక ప్రతిభావంతుడైనటువంటి ఆయన ఏ అర్ధరాత్రి నుంచి ఆమె పలిగామంటే దానికి కారణం వారు ఇచ్చినటువంటి గౌరవ మర్యాదలతో, అలాగే మాకు ఏదైనా ఉన్నా ఒక డిపార్ట్మెంట్లో కూడా పై అధికారులకు చెప్పి నచ్చజెప్పి మా పనులు చక్కబెట్టినటువంటి వ్యక్తి వెంకటరమణ గారు. వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్య భౌతిక శాంతి కోరుతున్నారు. థ్యాంక్ యూ.